అందరికీ నమస్కారం. భారత్ జై హో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యాసిడ్ బేసెస్ సాల్ట్లో సెకండ్ డే టాపిక్ని చూద్దాం. మనం మిగిలిన టాపిక్ని చూద్దాం. ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే 2 టాపిక్స్ని మనం చూద్దాం. pH వాల్యూస్, నెక్స్ట్ సాల్ట్స్, నెక్స్ట్ ద యూజెస్ ఆఫ్ సాల్ట్స్. సో ఈ సాల్ట్లలో కూడా రకాలు ఉంటాయి మనకు, ఇవి చూద్దాం. ఈరోజు మనం ఈ టాపిక్స్ని కవర్ చేద్దాం. pH వాల్యూస్. ఫస్ట్ pH. వాట్ ఈస్ pH? pH మీన్స్ మైనస్ లాగ్ ఆఫ్ H ప్లస్. pH అంటే ఏంటంటే H ప్లస్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానం అంటాం. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్, it is negative logarithm, that is called pH. So that is introduced by Sorensen దీన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఈ pH అనేది సపోజ్ నేను ఓన్లీ H ప్లస్ తీసుకున్నాను అనుకోండి. H ప్లస్ ఈక్వల్ టు వాట్ ఈస్ వి గెట్ హియర్ 10. సో 10 to the power of minus pH. సో ఇక్కడ మనకి pH అనేది H ప్లస్ గాఢత కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఇది 10 to the power of minus pH. నెక్స్ట్ ఈ pH వాల్యూస్ అనేది 0 to 14 వరకు తీసుకోవడం జరిగింది. సో ద వాల్యూస్ ఈజ్ వేరీస్ ఫ్రమ్ 0 to 14. సో వాట్ ఈస్ ద 0 to 7 అండ్ 7 to 14? సో వాల్యూస్ ఫ్రమ్ 0 to 7 and 7 to 14 pH వాల్యూస్. హియర్ ఇక్కడ మనం 0 to 7, హియర్ 7 ఈజ్, ఇక్కడ 7 అనేది మనకు న్యూట్రల్ సొల్యూషన్, అంటే తటస్థ ద్రావణాలకు తీసుకుంటాం మనం న్యూట్రల్. 7 బిలో pH తీసుకుంటే మనకి 0 to 6.99 అంతవరకు కూడా మనకు యాసిడ్సే అనమాట, యాసిడ్స్, ఆమ్లాలు. 7 to 14, 7.1 greater than to 7, so that is called bases, క్షారాలు అంటాం మనం. 0 to 7 ఆమ్లాలు, 7 to 14 క్షారాలు. ఇక్కడ మనకు మళ్ళీ డివైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఏ విధంగా అంటే స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్. సో మనకు ఒక చిన్న బండ గుర్తు పెట్టుకుందాం. ఏంటంటే 7కి నియర్ బై 7 ఇట్ ఈజ్ ఏ వీక్, నియర్ బై 7 ఇట్ ఈజ్ ఏ వీక్ అని గుర్తుంచుకోండి. అంటే 7కి దగ్గరగా ఉండేటి వీక్గా ఉంటాయి అని గుర్తుంచుకోండి. మీరు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈజీగా దాన్ని చేసేస్తారు. సో 7కి దగ్గరగా అంటే సపోజ్ 0 to 3.5 వరకు, ఇక్కడ 3.5 అనుకోండి. 0 to 3.5 వరకు స్ట్రాంగ్ యాసిడ్స్, బలమైన ఆమ్లాలు. ఎగ్జాంపుల్ HCl, H2SO4, HNO3 అన్నీ ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్ 3.5 to 7 వరకు 6.99. సో వీక్ యాసిడ్స్. సో యాసిడ్స్ ఆర్ 2 types, స్ట్రాంగ్ అని తీసుకోవచ్చు, మనం వీక్ తీసుకోవచ్చు. 3.5 వరకు స్ట్రాంగ్, 3.5 to 6.99 అంతవరకు వీక్ ఉంటుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ 7 to 10.5 దట్ ఈజ్ వీక్, అంటే 7కు దగ్గరగా ఉన్నాయి వీక్ అని తీసుకుంటున్నాం మనం, వీక్ బేస్. నెక్స్ట్ 10.5 to 14 వరకు ఇక్కడ స్ట్రాంగ్ బేసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ బేస్ ఏంటిది? NaOH, KOH. ఓకే. వీక్ బేసెస్ ఏంటిది? అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండ్ ఐరన్ హైడ్రాక్సైడ్, ఓకే, జింక్ హైడ్రాక్సైడ్. ఇవన్నీ వీక్ బేస్ కిందకి వస్తాయి. సో pH అనేది 0కు దగ్గరగా, అంటే 3.5 నుంచి 0కు దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే 0కు దగ్గరగా వచ్చే కొద్దీ యాసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న మనకు ఒక ప్రాబ్లం తీసుకుందాము. pH దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకుందాం. 4. సో వాట్ ఈజ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్? That is
10⁻⁴. సో ఇక్కడ మనకు pH 4 అయినప్పుడు వాట్ ఈస్ ద H ప్లస్ కాన్సన్ట్రేషన్ 10⁻⁴ మోల్స్ పర్ లీటర్. pH ఇచ్చినప్పుడు మనకు H ప్లస్ కాన్సన్ట్రేషన్ కనుక్కోవడానికి ఈ విధంగా మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం అన్నమాట. సో మనకు గాఢత కనుక్కోవడానికి ఇది ఫార్ములా. H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం మనం. సో ఇక్కడ pH లోపల మనకి కొన్ని టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొన్ని యాసిడ్ రెయిన్ గురించి కానివ్వండి, నెక్స్ట్ టూత్ డికే ఏ విధంగా అవుతుందిగా అంటే దంతక్షయం ఏ విధంగా అవుతుంది, సో యాసిడ్ రెయిన్ ఏ విధంగా అవుతుంది. సో మనకు ఎన్విరాన్మెంటల్లో డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, అంటే ఇండస్ట్రియల్ ఎఫ్యూలెంట్స్ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ అవన్నీ కలిసి అవి ఏమవుతుందంటే యాసిడ్ రెయిన్ పడేటప్పుడు అందులో వాటర్ తోటి కలిసిపోయి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ కార్బోనిక్ యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ సల్ఫ్యూరస్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ విధంగా అది మనకు యాసిడ్ రెయిన్గా వస్తుంది అన్నమాట. సో 5.6 pH కంటే వాట్ ఈజ్ యాసిడ్ రెయిన్? యాసిడ్ రెయిన్ మీన్స్ యాసిడ్ రెయిన్ when pH is less than 5.6. 5.6 కంటే తక్కువ ఉన్నప్పుడు మనకు యాసిడ్ రెయిన్ వస్తుంది. దీనివల్ల చాలా నష్టాలు మనకు ఏంటంటే చెరువులు లేక నదుల లోపల ఏమవుతుందంటే యాసిడిటీ పెరగడం వల్ల జీవరాశులు ఇవన్నీ కూడా చనిపోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనకు pH వాల్యూ అనేది ఈ కాలువల్లో కానీ చెరువుల్లో కానీ రివర్స్లో కానీ దాని pH వాల్యూ ఐడెంటిఫై చేసి మనం దాన్ని న్యూట్రలైజ్ చేస్తాం, న్యూట్రలైజేషన్. సో హౌ వీ కెన్ న్యూట్రలైజ్ బై యాడింగ్ సమ్ బేస్, ఒక క్షారాన్ని కలుపుతాం అన్నమాట. కాల్షియం హైడ్రాక్సైడ్ కావచ్చు, కాల్షియం కార్బోనేట్ కావచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ద రెమెడీ ఫర్ దిస్ యాసిడ్ రెయిన్. నెక్స్ట్ tooth decay. The tooth decay is because of the pH value in our mouth that is less than to 5.5. 5.5 కంటే pH వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు మనకు టూత్ డికే వస్తుంది. అది టూత్ డికే. నెక్స్ట్ చూద్దాం మనం టూత్ డికే. దంతక్షయం అంటాం. అది pH వాల్యూ లెస్ దెన్ 5.5 కంటే తక్కువగా వచ్చినప్పుడు. సో యాసిడిటీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఫుడ్ మెటీరియల్ అవన్నీ డికంపోజ్ అయ్యి యాసిడిటీ ఇంక్రీజ్ అయిపోయి మనకు ఎనామిల్ ఉంటుంది. టూత్ లోపల పైన ఎనామిల్ అనే పొర ఉంటుందన్నమాట. ఆ ఎనామిల్ పొర ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఏ వెరీ స్ట్రాంగెస్ట్ లేయర్. సో అది ఏమవుతుందంటే డికే అవుతుందన్నమాట. డికే కావడం వల్ల టీత్ అంతా డికే అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్నమాట, చెడిపోతుంది. కాబట్టి వాట్ వి రెమెడీ ఫర్ దిస్? సో దీనికి ఏంటంటే టూత్పేస్ట్ వాడతాం. టూత్పేస్ట్ ఏంది మనకి? అది బేస్ అనమాట. టూత్పేస్ట్ ఈజ్ ఏ బేస్. సో ఎలాంటి టూత్పేస్ట్లో వాడతామంటే మనకు సిల్వర్ కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ నెక్స్ట్ జింక్ హైడ్రాక్సైడ్ కానీ ఇలాంటి టూత్పేస్ట్ మనం వాడుతుంటాం అన్నమాట. సో ఇది ఈ విధంగా మనము టూత్ డికేని మనం నివారించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మనం సాయిల్ pH వాల్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫార్మర్స్. సో pH వాల్యూ మనం pH వాల్యూ ఏ విధంగా తీసుకోవాలంటే సాయిల్ pH కొంచెం మట్టిని తీసుకొని కొంచెం శాంపుల్ తీసుకొని దాన్ని టెస్ట్ ట్యూబ్లో కొంచెం వాటర్ కలిపేసి దాన్ని ఫిల్టరేట్ చేసిన తర్వాత ఆ సాయిల్ యొక్క pH మనం ఐడెంటిఫై చేస్తాం. సో సాయిల్ pH ఇఫ్ ఇట్ ఈస్ యాసిడ్, ఇఫ్ ఇట్ ఈస్ యాసిడ్ మనం ఎక్కువగా ఫర్టిలైజర్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల pH వాల్యూ తగ్గి ఏమవుతుందంటే అందులో యాసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మొక్కలు అనేది పెరగవు అన్నమాట. సో గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో దానికి ఏం చేస్తామంటే మనం బేస్ కాల్షియం కార్బోనేట్ కానీ కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ స్లేక్ లైమ్ ఆర్ క్విక్ లైమ్ ఆ విధంగా యూజ్ చేసి మనం దీనికి రెమెడీగా యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎక్కువ మనం బేస్ యూజ్ చేసాం అనుకోండి, సపోజ్ బేస్ ఎక్కువైపోయింది సాయిల్ లోపల.
సాయి లోపల బేస్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మనం కూరగాయలు కానీ అంటే వెజిటేబుల్ వేస్టేజ్ కానీ సో వాటిని తీసుకొచ్చి మనం దాని యొక్క మెన్యూర్ని మనం వాడతాం అన్నమాట. ఎరువుగా చేసి మనం వాడతాం. అంటే సహజ ఎరువు అంటాం, న్యాచురల్ ఫర్టిలైజర్స్ అంటాం దాన్ని మెన్యూర్. సో కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే పిహెచ్ అనేది ఒకవేళ తగ్గినప్పుడు, సాయిల్లో పిహెచ్ తగ్గినప్పుడు మనం దానికి రెమెడీగా మనం కాల్షియం స్లేక్ లైమ్ ఆర్ క్విక్ లైమ్ వాడతాం మనం, CaO ఆర్ CaOH2. ఒకవేళ ఇంకా ఎక్కువైంది అనుకోండి బేసిసిటీ, మనం మెన్యూర్ వాడాలన్నమాట. నెక్స్ట్ పిహెచ్ మైనస్ లాగ్ ఆఫ్ H+ అని చెప్పాను. POH చూద్దాం. POH, వాట్ ఈస్ POH? మైనస్ లాగ్ ఆఫ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో మనం ఎస్టర్డే డిస్కస్ చేసినాం కదా మనం లాస్ట్ క్లాస్లో OH మైనస్ అయాన్స్ ఉంటే ఏమని చెప్పినాం మనం? బేసిస్ అని చెప్పినాం. సో H+ ఉంటే యాసిడ్స్. సో ఇక్కడ POH మీన్స్ మైనస్ లాగరిథమ్ ఆఫ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ POHలో కూడా మనం ఏం చెప్తామంటే 0 to 7 వరకు ఇక్కడ రివర్స్ చెప్తాం, మనం బేసిస్ అంటాం. 7 to 14 వరకు యాసిడ్స్ అంటాం. సో యాసిడ్స్గా 7కు దగ్గరగా ఉన్నాయి వీక్ ఉంటాయి, 7కు ఇక్కడ ఉన్నాయి మనకు స్ట్రాంగ్ ఉంటాయి. సో యాసిడ్స్గా మనం POH pH గురించి మనం ఇక్కడ యాసిడ్ అంటే ఇక్కడ బేస్ అంటాం, ఇక్కడ యాసిడ్స్ అంటాం మనం. ఓకే, సో pH ప్లస్ POH కలిపితే మనకు pH ప్లస్ POH దట్ ఈజ్ ఈక్వల్స్ టు 14 అనమాట. 14. సో H+ దీన్ని ఇంకో రకంగా రాసుకోవచ్చు మనం. ఇది ఒక ఫార్ములా, మనకి ఫార్ములా pH అండ్ POH ఈక్వల్ టు 14. సో ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు మనకు pH అండ్ POH రెండు యాడ్ చేస్తే అది 14 రావాలన్నమాట. ఇంకొక ఫార్ములా ఉంది, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అండ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ మనం మల్టిప్లై చేసాం అనుకోండి, చేస్తే ఏమవుతుందంటే 10 to the power of -14 వస్తుంది. 10 to the power of -14. సో మోల్స్ పర్ లీటర్ స్క్వేర్, మోల్ స్క్వేర్ బై లీటర్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనకి. pH ఇస్తాడు, నెక్స్ట్ POH కనుక్కోమంటాడు. అప్పుడు మరి మీరు ఏం చేయాలంటే జస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి, 14 సబ్ట్రాక్ట్ చేయాలి. సపోజ్ pH 3 వచ్చింది అనుకోండి, POH ఎంత అవుతుంది? 13 అవుతుంది, 11 అవుతుంది. సో pH ఒకవేళ 7 ఇచ్చింది అనుకోండి, POH కూడా 7 అవుతుంది. సో దట్ ఈస్ న్యూట్రల్ సొల్యూషన్ అన్నమాట. ఎగ్జాంపుల్ న్యూట్రల్కి సోడియం క్లోరైడ్ కావచ్చు, వాటర్, ప్యూర్ వాటర్ కావచ్చు, ఇది pH వాల్యూ 7 ఉంటుందన్నమాట మనకి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సాల్ట్స్ గురించి చూద్దాం. సాల్ట్స్ కూడా 3 టైప్స్ ఉంటాయి మనకి: యాసిడిక్ సాల్ట్స్, బేసిక్ సాల్ట్స్ అండ్ న్యూట్రల్ సాల్ట్స్. యాసిడిక్ సాల్ట్స్ అంటే ఆమ్ల గుణం ఉన్నటువంటి లవణాలు, క్షార గుణం ఉన్న లవణాలు, తటస్థ లవణాలు. మరి ఆమ్ల గుణం లవణాలు ఎలా వస్తాయి? ఆమ్ల గుణం లవణాలు యాసిడ్ని స్ట్రాంగ్ తీసుకోవాలి, మనం వీక్ బేస్ తీసుకోవాలి. సో సాల్ట్స్ ఆర్ 2 types, 3 types: acidic salts, basic salts, in the middle neutral salts. సో ఆమ్ల గుణం ఉన్నది, క్షార గుణం ఉన్నది మరియు తటస్థ లక్షణాలు ఉన్నటువంటి సాల్ట్స్ చూద్దాం మనం. సో యాసిడిక్ సాల్ట్స్ అంటే సపోజ్ స్ట్రాంగ్ యాసిడ్ HCl అండ్ వీక్ బేస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో ఏమొస్తుంది మనకి ఇక్కడ? అమ్మోనియం క్లోరైడ్ ప్లస్ వాటర్. దీనికి ఏముంటుందంటే మనకు ఆమ్ల గుణం ఉన్నటువంటి లక్షణం ఉన్నటువంటి లవణం వస్తుంది. సో వి గెట్ యాసిడిక్ సాల్ట్. సో అమ్మోనియం క్లోరైడ్, నెక్స్ట్ జింక్ క్లోరైడ్, ఐరన్ క్లోరైడ్. సో లైక్ దిస్ మనకు యాసిడిక్ సాల్ట్స్ ఈ విధంగా తీసుకోవచ్చు మనం. సో ఇందులో మనం ఏ విధంగా గుర్తుపట్టాలంటే, ఒకటి వీక్ బేస్ ఉండాలి, స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలి. వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్. ఇక్కడ వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, బలహీన క్షారము, బలమైన ఆమ్లం కలిస్తే మనకు ఆమ్ల గుణం ఉన్నటువంటి లవణం వస్తుందన్నమాట. ఇప్పుడు బేసిక్ సాల్ట్స్, దీని యొక్క pH వాల్యూ మనకు
pH వాల్యూ 7 కంటే తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ pH వాల్యూ ఇస్ బిలో లెస్ దెన్ టు 7. నెక్స్ట్ బేసిక్ సాల్ట్స్. బేసిక్ సాల్ట్స్ అంటే ఇక్కడ మనకు ఏం తీసుకోవాలంటే స్ట్రాంగ్ బేస్, ఎగ్జాంపుల్ NaOH అండ్ వీక్ యాసిడ్. వీక్ యాసిడ్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పండి, ఎస్టిక్ యాసిడ్ CH3COOH. సో ఏమొస్తుంది మనకు CH3COONA. ఈ విధంగా తీసుకుంటే సో CH3COONA సోడియం ఎస్టేట్. మీరు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు చాలా ఈజీగా సాల్ట్ ఏది యాసిడిక్ ఏది బేస్ ఏ విధంగా గుర్తుంచుకోవాలని ఒకసారి చూద్దాం మనం. సింపుల్గా మీరు దీన్ని డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నప్పుడు ఏది స్ట్రాంగ్ ఉందో చూసుకోవాలి మనం. ఇది ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ స్ట్రాంగ్ కాబట్టి ఇది బేసిక్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్. సో క్షార గుణం ఉన్నటువంటి ఏ విధంగా మనం గుర్తుపట్టాలంటే అది అందులో విడదీసినప్పుడు మనం డివైడ్ చేసుకున్నప్పుడు సో సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ ఏ స్ట్రాంగ్, ఎస్టిక్ యాసిడ్ ఇస్ ఏ వీక్. సో ఆ విధంగా మనం గుర్తుపట్టుకోవాలన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ న్యూట్రల్ తీసుకుందాం మనం. న్యూట్రల్ సాల్ట్స్ లోపల తటస్థ లవణాలు NaCl. సో రెండు స్ట్రాంగ్ ఆర్ రెండు వీక్, NaOH అండ్ HCl. ఇక్కడ మనకు NaOH స్ట్రాంగే, HCl కూడా స్ట్రాంగే. ఇది బలమైన ఆమ్లమే, ఇది బలమైన క్షారమే కాబట్టి రెండు కలిసినప్పుడు NaCl వస్తుంది మనకు. సో ఇది ఈ విధంగా న్యూట్రల్ తటస్థ లవణాలని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ KCl. ఇవి కూడా మనకు తటస్థ లవణాల కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకొన్ని మనం బేసిక్ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సోడియం కార్బోనేట్ Na2CO3, సోడియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ అండ్ ఇక్కడ యాసిడిక్లో తీసుకున్నప్పుడు కాల్షియం సల్ఫేట్ తీసుకోవచ్చు. సో అంటే ఒకటి స్ట్రాంగ్ ఉంటుంది, ఇంకోటి వీక్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు అన్నమాట. సో మనం ఈరోజు ఏం చెప్పుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం మనం. pH అండ్ pOH గురించి చూసాం మనం. సో వాట్ ఈస్ pH? -log of H+, దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై సోరెన్సన్ మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో pH ప్లస్ pOH ఏమవుతుంది? 14 అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. సో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కావాలంటే మనకు 10⁻⁻ pH తీసుకోవాలి. ఈ ఫార్ములాను గుర్తుంచుకోండి మీరు. నెక్స్ట్ H+ ఇంటూ OH మైనస్ మల్టిప్లై చేస్తే 10⁻⁻14 వస్తుంది. ఇది కూడా మీరు రిమైండ్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ యాసిడ్స్ 0 to 7 వరకు యాసిడ్స్, 7 to 14 బేసెస్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఆమ్లాలు క్షారాలని 7 వరకు ఆమ్లాలు, 7 నుంచి 14 క్షారాలని తెలుసు. అదే స్ట్రాంగ్ ఎప్పుడు వస్తుంది? స్ట్రాంగ్ ఎప్పుడు, వీక్ ఎప్పుడు, స్ట్రాంగ్ ఎప్పుడు? ఒక చిన్న బండ గుర్తు చెప్పడం జరిగింది మీకు. 7కి దగ్గరగా ఉండేది వీక్ అని చెప్పడం జరిగింది కాబట్టి అది ఒకటి ఐడియా ఉంచుకోండి మీరు. నెక్స్ట్ pOH కూడా అదే. pOH కూడా సేమ్, 7కు దగ్గరగా ఉండేటి వీక్ కాబట్టి ఇక్కడ బేసిస్ వస్తుంది, ఇక్కడ యాసిడ్స్ వస్తుంది అన్నమాట, రివర్స్. సో ఈ విధంగా pH pOH మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీకు pH పైన డిఫరెంట్ మనకు ఐడియాస్ వస్తుంటాయి. మనకు ఏంటంటే సాయిల్ గురించి కానివ్వండి. సో సాయిల్ మనకు ఒక్కోసారి pH తగ్గుతుంటుంది, pH పెరుగుతూ ఉంటుంది. సో pH తగ్గినప్పుడు యాసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం దానికి బేసిక్ కాంపౌండ్ వేస్తాం మనం. సో స్లేకుల్ లైమ్ కానీ క్విక్ లైమ్ కానీ అంటే CaO ఆర్ CaOH2 ఆ విధంగా మనం వాడటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా బేస్ పెరిగిందనుకోండి, ఒకవేళ సాయిల్కి బేస్ పెరిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం దానికి యాసిడ్ ఉన్నటువంటి మెనూర్ యూజ్ చేస్తాం అన్నమాట మనం. నెక్స్ట్ ఇక్కడ మనకి సాల్ట్స్లలో 3 టైప్స్ ఉన్నాయి, అది కూడా మనం చెప్పడం జరిగింది. యాసిడిక్, బేసిక్ అండ్ న్యూట్రల్ సాల్ట్స్. ఏది మనకు న్యూట్రల్, ఏది మనకు యాసిడిక్, ఏది బేసిక్, ఏది ఆమ్లము, క్షారము, తటస్థ లవణం అని మనం సింపుల్గా గుర్తుపట్టాలంటే మీరు సింపుల్గా అందులో ఏది స్ట్రాంగ్ ఉందో మీరు గుర్తుపట్టాలి. సపోజ్ క్లోరిన్ ఉన్నాయి అన్నీ, మీకు ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను మీకు. క్లోరిన్ ఉన్నాయి అన్నీ మీరు యాసిడిక్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ సోడియం ఉన్నాయి అన్నీ
సోడియం ఉన్నాయని బేసిక్ అని గుర్తుంచుకోండి. ఇది సింపుల్గా మీకు ఐడియా వస్తుంది. కానీ ఇక్కడ సోడియం ఉంది కదా సార్ అంటే ఇక్కడ క్లోరిన్ కూడా ఉంది కాబట్టి సోడియం క్లోరైడ్ కాబట్టి ఇది న్యూట్రల్ అన్నమాట. సో ఈ విధంగా మీరు ఏది తటస్థము, ఏది ఆమ్లత్వము, ఏది క్షారత్వము మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకుందాం.